ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్నాడు రావణ కాష్టమైందన్నారు గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు. ఎస్సీ ఎస్టీ బీసీలను హత్యలు చేశారని, మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టి అభివృద్ధితో సమాధానం చెబుతామన్నారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పిన్నెలిలో నిర్వహించిన ప్రజాగళం ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. 4.5 సంవత్సరాల తరువాత గ్రామంలోకి నేతలు రావడంతో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. రోడ్లు వేశాం, సబ్ స్టేషన్ తెచ్చాం, షాదీఖానా కట్టాం, ఇల్లు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, లోన్లు ఒకటి కాదు. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా 40 మందిని గ్రామంలో కాలు చేతులు విరగొట్టారు, మనుషులను చంపారు, మహిళలపై అత్యాచారాలు చేశారు. నియోజకవర్గాల్లో ఈరోజు ఈ వ్యక్తి ముఖ్య ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మందిని చంపించాడు. ఇదిగో తమ్ముళ్ళు, 11 మంది చనిపోయిన తెలుగుదేశం కార్యకర్తలు 11 మంది చనిపోయారు. ఈ కాశ్మీర్ చెప్పాలి, డబ్బులు 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 డబ్బులు. మీరెవరన్నా పేదవాళ్ళు పోతే మాకేదన్నా పేదవాళ్ళకి ఆర్థిక సాయం చేస్తావా అంటే ఏమంటారో తెలుసా మీకు? నా ఇంటి పేరు కాసు, కానీ నా దగ్గర కాసు లేవంటారు ఈ వ్యక్తి మహేష్. మిమ్మల్ని అందరినీ రేపు పొద్దున నరసరాపేట బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్తారండి. కాలేజీలో, రెడ్డి కాలేజీలో 500 కోట్ల రూపాయల కాంప్లెక్స్ కట్టించింది మన సొమ్ముతో, గురజాల సొమ్ముతో కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. హైదరాబాద్ గచ్చిబౌలిలో 1000 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ మన గురజాల సొమ్ము కాదా అని అడుగుతున్నారు. అందుకే నేను అధికారం నాకు శాశ్వతం అనుకున్నాడు, పిన్నెల్లి నా సొంతం అనుకున్నాడు. కాదు 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 మహేష్ రెడ్డి, పిన్నెల్లి నీ సొంతం కాదు. నువ్వు నిక్కర్లు కట్టుకొని గోళీలు ఆడేటప్పుడే 94లో పిన్నెల్లి నా సొంతం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 5 ఏళ్ల కింద ఎమ్మెల్యేవి, నేను 30 ఏళ్ల కింద ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకో. ఈ పిన్నెల్లి నీది కాదు, మాది.